ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. షక్లీనా, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇలా చూడు, నీకు నీ అన్నీ అస్సలు గుర్తుకు రావట్లేదు కదూ. జెనీ, జాడీలను కూడా నువ్వు ఇక్కడికి అస్సలు పంపించట్లేదు. అదిగో జెనీ, జాడీ వచ్చేసారు. ఈ మధ్య వీళ్ళిద్దరు గొడవ బాగా ఎక్కువైపోయింది. అందుకే నేను వీళ్ళని బయటికి తీసుకువెళ్ళడం లేదు. చాలా రోజుల నుంచి వీళ్ళు షాకాల్ మావయ్యని చూడాలి అని అంటున్నారు. అందుకే నేను వీళ్ళని తీసుకొచ్చాను. చాలా ఆకలేస్తోంది. అలాగా, మీకోసం రుచికరమైన ఆహారం తెచ్చాను. మీకోసం ఈ రోజు స్పెషల్ గా చేశాను. మీరు తినడాన్ని మొదలు పెట్టారంటే అలా తింటూనే ఉంటారు. ఎందుకంటే అలాంటి ఆహారం ఇది. ఆగు ఆగు ఆగబట్టే ఆగు. అరే షాకాల్, దీన్ని ఆపు. చూసారా వీళ్ళిద్దరూ ఎంత బాగా మ్యాజిక్ చేస్తున్నారో. రుద్ర ముందు ఇవేమీ పని చెయ్యవు. తన ముందు ఇలాంటివన్నీ చిన్న పిల్లల చేష్టలాంటివి, తెలుసా? ఈ రుద్ర ఎవరు? సన్ సిటీకి చెందిన జైసింగ్ చౌహాన్ యొక్క మనవడే ఈ రుద్ర. అతని ముందు పెద్దవాళ్ళ మ్యాజిక్ కూడా ఏమాత్రం పని చెయ్యదు. మాతో ఆ రుద్ర తలపడలేడు, సరేనా? పద జానీ, వెళ్ళి చూసొద్దాం ఈ రుద్ర ఇంతకీ ఎవరని. అవును పిల్లలు, వెళ్ళండి. ఇది మీ మర్యాదకి సంబంధించింది. జెనీ, జాడీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి రుద్ర చాలా స్మార్ట్ అయిన కుర్రాడు. జాగ్రత్తగా ఉండాలి. మీరేం బాధపడకండి మావయ్య, మేము వాడికి బుద్ధి చెప్తాము. మమ్మల్ని జీవితంలో మర్చిపోలేడు. జడీ, లెట్స్ గో. యోహో! ఈ జడీ, ఇదేనా రుద్ర సన్ సిటీ? ఈ సన్ సిటీలో ఉన్న సంతోషాన్ని మొత్తం మనం తీసేద్దాం. లెట్స్ స్టార్ట్. స్లేరీ స్లేరీ స్నేకీ చూ. అసలు ఏం జరుగుతుంది? ఓ నాయనే, బాబాయ్! టామీ, ఈ టామీకి అసలు ఏమైంది? కాపాడండి! ఏం జరుగుతుంది? నన్ను కాపాడండి! ఎవరైనా కాదు ఆపండి! మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను కాపాడండి! నేను కింద పడిపోయేలా ఉన్నాను. ఈ గేమ్ చాలా బాగుంది కదా.
హలో రుద్ర, ఎక్కడున్నావు? త్వరగా రా. ఈ కారు నన్ను ఢీ కొట్టేలా ఉంది. నా కారు డాన్స్ చేస్తుంది. త్వరగా రా రుద్ర, వచ్చి నన్ను కాపాడు. ఇక్కడి నుంచి పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. అసలు మీరెవరు? ఓ ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నావు. నువ్వే రుద్రవన్నమాట. తనే రుద్ర. మేమిద్దరం రుద్ర బెస్ట్ ఫ్రెండ్స్, మైరా ఇంకా వరుణ్. నా పేరు జెనీ, తను నా బ్రదర్ జాడీ. ఇక శాఖలేమో మా ఇద్దరికి మావయ్య. నైస్ టు మీట్ యూ. మేము మీకు బెస్ట్ విషెస్ చెప్తామని వచ్చాము. అలాగే మీకు స్వీట్స్ కూడా తీసుకొచ్చాము. ఏంటి స్వీట్సా? స్వీట్స్ ఎక్కడున్నాయి? ఏ స్వీట్స్ తీసుకొచ్చారు? గులాబ్ జాములు తీసుకొచ్చారా? కాజు కత్లీ కూడానా? స్వీట్. మీకు స్వీట్ అని చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతున్నట్టున్నాయి. నేను నీకు స్వీట్ ఇస్తాను. జాడీ, లెట్స్ స్టార్ట్. త్వరగా ఇక్కడికి స్వీట్స్ రావాలి. అరే నా స్వీట్స్ ఎవరైనా ఆపండి. తిను తిను, అంతా తిను. ఇంతసేపు గులాబ్ జామే కదా తిన్నావు, ఇప్పుడు చూడు లడ్డూతో పాటు అన్ని స్వీట్స్ వస్తున్నాయి. మీరిద్దరు ఇప్పుడే మీ మ్యాజిక్ ని ఆపండి, లేదంటే జరిగేదే వేరు. రుద్ర, నువ్వు జరుగు. వీళ్ళకి మనం తక్కువేం కాదని చూపించాల్సిందే. చంతర్ మంతర్ మాయాజాలం తంతర్ చూ. సారీ రుద్ర. ఇదేనా నీ మ్యాజిక్ ట్రిక్స్? ఈ ఫీల్డ్ లో నువ్వు మాకు జూనియర్. మా మ్యాజిక్ ముందు నువ్వు చాలా చిన్నవాడివి రుద్ర. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఈ బాయ్స్ కా సక్కు డిస్పారో. ఎక్కడికి పారిపోతున్నారు? ఏయ్, ఆగండి. ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు భయపడ్డారా ఏంటి? మనసుంటే మార్గం ఉంటుంది. రండి, నాతో వచ్చి తలపడండి. రుద్ర, నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఇలా పరిగెడుతూ ఉంటే నేను అలసిపోతాను. నాకు గాల్లో ఎగరడం కూడా తెలియదు. రుద్ర, ఆగండి. మీరిద్దరూ ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా ముందుకు రండి. మిమ్మల్ని పంకిన్లో వేసి మీ ఇంటికి పంపించేస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నా టైం బాగాలేదనుకుంటాను. ఉదయం నుంచి పరిగెడుతూనే ఉన్నాను. నన్ను ఎవరైనా కాపాడండి. హే రుద్ర, నువ్వు వీళ్ళని అడ్డుకోగలవంటే అడ్డుకొని చూపించు. మైరా, వరుణ్, స్పీడ్ గా వెళ్ళండి, తొందరగా. పరిగెత్తండి పరిగెత్తండి. మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళే పారిపోతున్నారు. నీ గురించి బాగా పొగిడారు. నేను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు. వాట్ ఏ లూజర్. నీ గురించి వట్టి పొగడ్తలు మాత్రమేనా? బాయ్స్ కా సక్కు బ్రేకో. ఈ బాయ్స్ కా మేకో వన్. ఇంత పెద్ద పంకిన అది మనల్ని ఫాలో చేస్తుంది. ఇది చీటింగ్ కదా.
మనం చేసిన మ్యాజిక్ మనకే తిప్పి కొడుతుంది. నన్ను కాపాడు. కాపాడండి. ఇప్పటికైనా అర్థమైందా పిల్లలు? రుద్ర మ్యాజిక్ చాలా బాగా చేస్తాడని మీకు ముందే చెప్పాను కదా. జోగా ఇక్కడ చాలా ఆపుతావా? మావయ్య, అతను మమ్మల్ని మోసం చేసి పంకిన్ లోపల పెట్టి పంపించాడు. అవును కదా జాడీ? అవును, వాడు మోసగాడు. ధైర్యం ఉంటే మా ముందు వచ్చి తలపడాలి. మీరేం బాధపడకండి పిల్లలు. ఈసారి మీకు నేను కొన్ని ట్రిక్స్ నేర్పించి పంపిస్తాను. ఆ తర్వాత ఆ రుద్ర నా పిల్లల్ని ఏ విధంగానూ మోసం చేయలేడు, తెలిసిందా? ఈసారి అతన్ని మేము బంధించి ఇక్కడికి తీసుకొస్తాము. ఆ తర్వాత అతనికి బుద్ధి చెప్తాము. ఏమంటారు జాడీ? అవును జెనీ. మమ్మీ, మేమేం చేయాలో చెప్పించండి. జెనీ, జాడీ, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రుద్రాని పట్టుకోవడం అంత సులభం కాదు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే నేను ఈ విషయం ముందు చెప్తున్నాను. నేను చెప్పేది విను షాకాల్. రుద్రాన్ని పట్టుకోవడం కష్టమైన పని కావచ్చు, కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఈసారి చూడు, నేను నా పిల్లలకి నేర్పించే మ్యాజిక్ చూసి నువ్వు మాత్రమే కాదు, ఆ రుద్రాన్నే ఆశ్చర్యపోతాడు చూడు. వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి రుద్ర. వాళ్ళంతా షాకాల్ ఫ్యామిలీకి చెందినవారు. మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. తాతయ్య, వాళ్ళిద్దరు రోడ్లో మ్యాజిక్ తో వాల్ ఎల్యూషన్ ని క్రియేట్ చేశారు. సడన్ గా వాళ్ళని చూసి మేము స్టన్ అయిపోయాం. ఇలా ఎల్యూషన్ క్రియేట్ చేసే మ్యాజిక్ ని నాకు కూడా నేర్పించండి తాతయ్య. తప్పకుండా రుద్ర. వస్తువులన్నిటినీ ఇల్యూషన్ ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. మేము నేర్చుకుంటాం. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకు వాల్ ఇమేజ్ క్రియేటో. వావ్ తాతయ్య. బాబోరుణ్, ఇది మ్యాజిక్ వాల్, నిజమైంది కాదు. రుద్ర, ఈ మ్యాజిక్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఎంతో దృఢ సంకల్పం ఉండాలి. ముందుగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసుతో మంత్రాన్ని పఠించాలి. అండ్ ఫోకస్ అండ్ బిలీవ్, ఇది మాత్రం మర్చిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో ఇది నేను చేయగలను అనుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇది చాలా సులభమైన మ్యాజిక్ అనుకుంటాను. ఒక టైగర్ ఇమేజ్ ను క్రియేట్ చేసి అందరినీ భయపెడతాను. భలే సరదాగా ఉంటుంది. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ టైగర్ ప్రెసెంటో. తాతయ్య, అక్కడ చూడండి, టైగర్. రంగిలా, మీరు ఎందుకని ఇలా చేశారు? మీరు భయపడ్డారు కదా, భయపడకండి. ఇది జస్ట్ టైగర్ ఇమేజే. ఇది నిజమైన టైగర్ కాదు. ఓసారి మీరు ఇలా చూడండి. ఈ టైగర్ మీద నేను చెయ్యి వెయ్యలేను. టైగర్, ఇది నిజమైన టైగరే. తాతయ్య, నన్ను కాపాడు. ఈ మ్యాజిక్ బదులుగా నిజమైన టైగర్ వచ్చేసింది. తాతయ్య, హెల్ప్. రంగీలా, నువ్వు మంత్రాన్ని తికమకగా చెప్పి నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు? సరే, ఇంకొకసారి ప్రయత్నించు. ఇప్పుడు నేను చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఒకసారి ఏదో తప్పించుకున్నాను, మళ్ళీ రిస్క్ తీసుకోను. హాయ్ ఫ్రెండ్స్, సారీ. నిన్న మేము మీతో చాలా కఠినంగా ప్రవర్తించాం. అందుకే మీకు సారీ చెప్పి వెళ్దామని వచ్చాం. ఏంటి? కానీ నువ్వు ఒంటరిగా వచ్చావు కదా. నీ బ్రదర్ జాడీ ఎక్కడా? తన తప్పుని సరిదిద్దుకుంటున్నాడు. స్నేడేస్ పెనేస్ నాకిచు. సారీ చెప్పడానికి వచ్చానన్నావు, మరి ఇదేంటి? నేను నిన్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. అందుకే ఈ విధంగా సారీ చెప్తున్నాం. ఈ రోజు ఆ తప్పుని మేము సరిదిద్దుకున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని షాకాల్ మావయ్య దగ్గరికి తీసుకువెళ్తాం.
Zibajska బ్రేకో. ఇది మ్యాజిక్ తో తయారు చేయబడిన వల. ఇందులో నీ మ్యాజిక్ ఏది పని చేయదు రుద్రా. రా, మావే నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెట్ లోపల మ్యాజిక్ పనిచేయదు కదా. జిన్జు త్వరగా రండి, బయటికి వెళ్ళి ఈ నెట్ ని కట్ చేయండి. త్వరగా పారిపోదాం పదా. వాళ్ళిద్దరిని పట్టుకోవాలి, త్వరగా రండి. రుద్ర వీళ్ళు మ్యాజికల్ టన్నెల్లో పారిపోతున్నారు. Zibajska Sakum Blasto. మనం షాకాల్ ప్యాలెస్ కి వచ్చాం. సరిగానే చెప్పే వరుణ్. నువ్వేమనుకున్నావు? మేం భయపడి పారిపోయాం అనుకున్నావా? తప్పు. మేం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాం. శాకల్ మావయ్య, మేము రుద్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. మాలో ఎవరు గొప్పవారో ఇప్పుడు మీరే చెప్పండి చూద్దాం. అద్భుతం. చలమా, నీ పిల్లలు ఈరోజు ఘనకార్యం చేశారు. ఇప్పటి వరకు నేను ఈ పని చెయ్యలేకపోయాను. ఇవాళ రుద్ర కథ ఇదిగో ఇక్కడ కాల్ సిటీలో అంతం కాబోతోంది. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఇప్పుడే నాతో తలపడు. ఎవరిలో ఎంత సత్తా ఉందో చూసేద్దాం. ఈ గొడవ ఎప్పుడో పూర్తి చేశాం. ఇప్పుడు నిన్ను అంతం చేసే సమయం ఆసన్నమైంది, తెలిసిందా? షకాల్, ఇది చిన్నపిల్లల మధ్య గొడవ. అది వాళ్ళే తెలుసుకుంటా. నువ్వు కల్పించుకుంటే నేను కల్పించుకోవాల్సి వస్తుంది. జై సింగ్ చౌహాన్, ఇక చాలు ఆపు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. షకాల్, నీ పక్కనున్న జోగా కూడా నేను చూసి భయపడ్డా. నువ్వు నన్ను భయపెడుతున్నావా? రుద్ర, నీ శక్తి చూపించు. ధర్మానికి అధర్మానికి జరిగే పోటీలో ఎప్పుడు ధర్మమే గెలుస్తుందని వీళ్ళకి తెలిసేలా చెయ్యి. నీ సామర్థ్యాన్ని నిరూపించుకో రుద్ర. Zibajska Sakum. వరుణ్, మనిద్దరం ఇలా ఊరికినే చూస్తూ ఉండకూడదు. కమ్ ఆన్, అటాక్! జంతర్ మంతర్ కాలి కలంతర్ చూ. మైరా ప్లీజ్, దయచేసి ఎవరికి సాయం చేయకు. మైరా, వరుణ్. రుద్ర, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు? మమ్మల్ని ఓడించడం అంత తేలికైన పని కాదు. దమ్ముంటే నా ముందుకు రండి. మేము రాము. నువ్వేం చేయగలవు? మీరు చేసే దాడి మళ్ళీ మీకే తగులుతుంది. నా ముందుకు రండి.
షక్లీనా, కొన్ని సందర్భాల్లో తప్పకుండా ఓటమిని అంగీకరించాలి. పిల్లల మధ్య గొడవ ఇంతటితో పూర్తయింది. దీన్ని ఇంతటితో ఆపేయటం మంచిది. నువ్వు నీ పిల్లలకి నీ బుద్ధులే నేర్పించా. వాళ్ళకి ప్రేమ ఆప్యాయతల గురించి చెప్పకుండా ఈర్ష్య ద్వేషాలను నూరిపోస్తున్నావు. ఓ తల్లిగా ప్రవర్తించు. వెళ్దాం రా రుద్ర, ఇంటికి వెళ్దాం పద. మ్యాజిక్ లో నిన్ను కొట్టేవాళ్ళు లేడని ఈ రోజు నువ్వు నిరూపించావు. థ్యాంక్ యూ తాతయ్య. ఓకే జెనీ జోడీ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళాడు, కానీ మేము దాన్ని కలవము. ఏంటి పిల్లలు, ఎక్కడికి వెళ్తున్నారు? తాతయ్య, మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం, కానీ రుద్ర ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. దాన్ని కనిపెట్టలేకపోతున్నాం. మైరా, వరుణ్, రుద్రాన్ని కనిపెట్టడం చాలా తేలిక. జిమ్ జిమ్ ఎక్కడుంటాయో రుద్ర కూడా అక్కడే ఉంటాడు. రుద్ర, బయటికి రా. నేను అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తున్నాను. అమేజ్మెంట్ పార్కా? వావ్! తాతయ్య, మేము వస్తాము. అవును తాతయ్య, మనము వెళ్దాం. మేము వెళ్ళి చాలా రోజులు అవుతోంది. పిల్లలు ఇలా చూడండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను, కానీ ఈ రోజు కాదు. ఈ రోజు నేను అక్కడికి ఒక పని మీద వెళ్తున్నాను. సరే తాతయ్య, మేము నెక్స్ట్ టైం వస్తాము. ప్రశాంతంగా వెళ్ళిరండి. సన్ సిటీ గురించి మీరు దిగులు పడకండి. నాకు తెలుసు రుద్ర, నువ్వు ఇక్కడుండగా సన్ సిటీ గురించి నాకు ఎటువంటి దిగులు ఉండదు. అయినా కూడా సేఫ్టీ కోసం నేను ఇక్కడ ఇమేజ్ని వదిలి వెళ్తాను. ఆ ఇమేజ్ అచ్చం నాలాగే ఉంటుంది. నేను ఇక్కడ లేనన్న సందేహం ఏ ఒక్కరికి రాదు. నేను గార్డెనింగ్ చేస్తూ ఉంటాను. ఏమంటావు? మీరు గార్డెనింగ్ చేస్తూ ఉంటారా? కానీ మీరు అమేజ్మెంట్ పార్క్ కి వెళ్తానన్నారు. రుద్ర, నేను ఇక్కడున్నాను. అక్కడున్నది నా ఇమేజ్ రుద్ర. వావ్ తాతయ్య, అమేజింగ్. ప్లీజ్ మీరు వెళ్ళడానికి ముందు ఈ మ్యాజిక్ ని ఎలా ఉపయోగించాలో నేర్పించండి. అలాగే రుద్ర, తప్పకుండా చెప్తాను. మొదటి మంత్రం గుర్తుంది కదా? ఫోకస్ అండ్ బిలీఫ్. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో. ఈ మంత్రం చాలా సులభంగా ఉందే. నేను కూడా ఒక నకిలీ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను. నా నకిలీ ఇమేజ్ చూసి అందరూ మోసపోతారు. నా ఇమేజ్ ని చూసి ఎక్కువ పని చేస్తున్నాను అనుకుంటారు. నిజానికి నేను బాగా రెస్ట్ తీసుకుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. అబాయిస్కా జబాయిస్కా సకుందా రిప్లోకో. తాతయ్య, తాతయ్య, రుద్ర, నేను ఇక్కడికి ఎలా రాగలిగాను? తాతయ్య, నన్ను కాపాడండి తాతయ్య. అవి రంగేల అరుపుల్లా ఉన్నాయే, ఎక్కడి నుంచి వస్తున్నట్టు? అతను ఇక్కడే పద్ధతిగా మొక్కలకి నీళ్లు పోస్తున్నాడే. మరి అరుపులు ఎవరివి? తాతయ్య, నేనే అరుస్తున్నాను, రంగీలాని. నేను మంత్రం తప్పుగా చదవడం వల్ల తప్పు అయిపోయింది. అందువల్ల నేను ఇక్కడికి వచ్చేసాను. నా ఇమేజ్ మాత్రమే అక్కడ ఉంది. నువ్వెక్కడున్నావు? రంగీలా ఇటువంటి తలతిక్క పనులు చేయడం మాత్రం మానటం లేదు. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో ఫినిష్. నీళ్ళు నీళ్ళు. తాతయ్య, నా ఇమేజ్ ఏమైంది? ఇది నేనేనా లేకపోతే నా ఇమేజా? తాతయ్య, రంగీలా, నువ్వు కంగారు పడకు. నీ ఇమేజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఫోకస్ అండ్ బిలీఫ్. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. నేను సాయంకాలం కల్లా వచ్చేస్తాను. సరే రండి, ఆడుకుందాం. అలాగా
నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. అంటే దీని అర్థం రుద్ర గదిలో ఒంటరిగా ఉన్నాడా? అంటే రుద్రాని పట్టుకోవడానికి ఇదే సరైన అవకాశం. రుద్ర గనక మన చేతికి చిక్కాడంటే ఆ తర్వాత జైసింగ్ చౌహాన్ తనని విడిపించడానికి ఏమైనా చేస్తాడు. ఒకవేళ సన్ సిటీ మీ సొంతమైనా అవ్వచ్చు. సఫోలా అనవసరంగా పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ వెయ్యొద్దు. షకాల్, నా మాట విని మీరు వెళ్ళి రుద్రాన్ని పట్టుకోండి. రుద్రాను మనం బంధించామంటే అంతఃపురము అలాగే సన్ సిటీ సొంతమైపోతుంది. ఏంటి ఇప్పుడు నేను కూడా అదేగా చెప్పాను. మీరిద్దరు గొడవ పడడం ఆపుతారా? మీ ఇద్దరు ఐడియాలు కూడా చాలా బాగున్నాయి. జై సింగ్ చౌహాన్, ఇక మీదట సన్ సిటీ నా సొంతం కాబోతోంది. Akira, Zakira, Illusion, Creator. జై సింగ్ చౌహాన్, నువ్వు ఇక్కడే ఉంటావు ఈ సన్ సిటీలో. ఇక నీ అంతఃపురంలో ఏం జరుగుతుందో నువ్వు ఏవి తెలుసుకోలేవు. ఇక ఈ షాకాల్ దగ్గర నుంచి నీ రుద్రాన్ని ఎవరు కాపాడుతారో చెప్పు. ఇప్పుడు అందరు ఈ షాకాల్ మ్యాజిక్ ని చూడబోతున్నారు. అకీరా, జకీరా, దమ్ దమాదమ్ దో క్రియేటో. సన్ సిటీ, ఇక నుంచి నేనే మీ కింగ్ లా ఉండబోతున్నాను. షాకాల్, షాకాల్. రుద్ర, అటు చూడు. నేను ఈ మ్యాజిక్ ని ఖచ్చితంగా నేర్చుకుంటాను. వదిలే, నువ్వు నేర్చుకుంటే మాత్రం ఏం చేయగలవు? నీ మ్యాజిక్ ఎప్పుడు తప్పుగానే కదా చేస్తూ ఉంటావు. రుద్ర, నువ్వు ఎలా ఉన్నావు? షకాల్, నువ్వా? ఏంటి పిల్లలు, మీ ముగ్గురు కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారా? తాత ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నారా? ఓకే, గార్డెనింగ్ బాగా చెయ్యండి. ఏమిటిది? ఏదో అపాయం జరిగినట్టు నాకు అనుమానంగా ఉంది, కానీ ఇక్కడ అంతా సక్రమంగానే ఉంది. ఎవరికి ఏం కాలేదు కదా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్ని. రుద్ర, మీ తాతగారి నకిలీ ఇమేజ్ తో నువ్వు ఈ షాకాల్ని మోసం చేయలేవు. షకాల్, నేను ఇప్పుడే తాతయ్యని ఇక్కడికి రమ్మని పిలుస్తాను. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. షాకాల్ అంతఃపురాన్ని దాడి చేస్తున్నాడు. ఏంటిది? మైరా, వరుణ్, నా వాయిస్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళట్లేదు. నువ్వు చాలా స్మార్ట్ రుద్ర. నిజంగానే నీ వాయిస్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు. అంతేకాదు, ఎవరి వాయిస్ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు రుద్ర. మీ తాతగారిని పిలు, ఆయన ఇక్కడికి రమ్మను. ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. అలాగే మీ తాతగారు కూడా ఇక్కడికి రాలేరు రుద్ర. ఇప్పుడు ఈ షాకాల్ మ్యాజిక్ నుంచి ఎవరు తప్పించుకోలేరు రుద్ర. ఈ షాకాల్ సన్ సిటీకి వచ్చేశాడు. నేను ఈ అంతఃపురాన్ని అసలు వదలను. ఇక నుంచి అన్ని నాకే సొంతం. నువ్వు తప్పుకో రుద్రా. రుద్ర ఉన్నంత వరకు నువ్వు అంతఃపురంలో అడుగు కూడా పెట్టలేవు. నువ్వు నన్ను ఆపుతావా? నీ వల్ల అయితే ఆపు చూద్దాం.
రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు షాకాల్. ये 22 का चू. ఈ శాఖాలతోనే తలపడాలని చూస్తావా రుద్రా? అయితే ఇది కాచుకో. నువ్వు మా బాసును చూసి నవ్వుతావా? ఇప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే నేను నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావా? రా 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 రా. నన్నెందుకు కొట్టాలనుకుంటున్నావు? చాకాల్ని కొట్టు. నువ్వేం మ్యాజిక్ చేయక్కర్లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సారీ. నువ్వు మహల్లోకి వెళ్ళి త్వరగా గేట్ క్లోజ్ చేసుకో. వెళ్ళు. ఈ శాఖల సంగతి నేను చూసుకుంటాను. త్వరగా వెళ్ళు రుద్ర. ఒక్కసారి గనక తలుపు మూసుకుపోయిందంటే అది తాతగారు తప్ప మరెవరూ తెరవలేరు. నువ్వు వెళ్ళు. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తాతయ్య అంతఃపురం బాధ్యతల్ని నాకే అప్పచెప్పి వెళ్ళారు. నేను భయపడి పారిపోను. రుద్ర బాబా, మీరేమి నా గురించి అనవసరంగా కంగారు పడకండి. తాతగారి తర్వాత నేనే ఇక్కడ పెద్ద వ్యక్తిని. మీ స్నేహితుల్ని తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళండి. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. మైరా, వరుణ్, త్వరగా అంతఃపురం లోపలికి వెళ్ళండి. రుద్ర! త్వరగా ఈ తలుపును మూయండి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను శాకాల్. ఇది అంతఃపురమా లేదా స్వర్గమా? ఈ అంతఃపురం చాలా అందంగా ఉంది. ఇవాటి నుంచి ఈ అంతఃపురం ఈ శాకాలకి సొంతం. ఇది పూర్తిగా నాకే సొంతం. షాకాల్, నీ కలలు నిజమవ్వవు. ఈ అంతఃపురం ఎప్పటికీ నీ సొంతం కాదు. ఈ బాయ్స్ కా సకుం పుష్టు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే కదా ఉండాలి. రుద్ర, రుద్ర! శాఖలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా కిచెన్ లో ఎవరు గొడవ పడకూడదు.
జిబాయిస్కా సిబాయిస్కా జూ అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఏమిటి ఈ రోజు ఇలా జరుగుతోంది? మనసుంటే ఈ రంగీలాకు నేనేంటో ఇప్పుడే చూపిస్తాను. రుద్రా, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా నువ్వే బయటకొచ్చే. ఫోకస్ అండ్ బిలీవ్. జిబాయిస్కా జిబాయిస్కా సక్కు ట్రాప్లికో. ఎంతమంది రుద్రాలున్నారు? అకీరా జకీరా. రుద్రా, నువ్వు ఈ శాకాల్ని మోసం చేయలేవు, తెలిసిందా? ఏంటి ఏమైంది షకాల్? భయపడ్డావా? మ్యాజిక్ నీ ఒక్కడికి వచ్చని అనుకోకు. ఈ రుద్ర ఇక్కడ ఉన్నంత వరకు ఈ అంతపురం నీ కంట్రోల్ కి రాదు. వరుణ్, మనం రుద్రాకి హెల్ప్ చేద్దామా? నువ్వేం చేయకు, నేను రుద్రాకి హెల్ప్ చేస్తాను. ఐడియా. ఇబాయిస్కా జిబాయిస్కా చూ. ఇబాయిస్కా జిబాయిస్కా. మైరా, నీ మ్యాజిక్ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతోంది? రంగీలా, నన్ను అడ్డుకోండి, కాపాడండి. సారీ. Akira, Sakira, fire attack! షాకాల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? షాకాల్ మ్యాజిక్ ఇల్యూషన్తో నన్ను నిర్బంధించాడు, కానీ ఇక్కడున్న జంతువుల మీద అతని మ్యాజిక్ ప్రభావం లేదు. ఇది నేను ముందే ఎందుకు ఊహించలేదు? యూనికార్న్!
నన్ను త్వరగా బయటికి తీసుకువెళ్ళు. మళ్ళీ ఎంతమంది రుద్రాలా? అకీరా సకీరా ఫైర్ బాల్ అటాక్. అకీరా సకీరా రుద్ర మేము నీకు హెల్ప్ చేస్తాం. Bajska, boom! Chick, chick, boom! షాకాల్, నువ్వు రుద్ర మీద దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశావు. రుద్ర నా పేరు నిలబెట్టడమే కాదు, నా జీవితానికో పరమార్థం కూడా. ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం షాకాల్. షాకాల్ని ఓడించడమేమి అంత మామూలు విషయం కాదు జై సింగ్ చౌహాన్. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. తాతయ్య, చాలా సంతోషం రుద్ర. నేను లేని సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదు, ఈ మహల్కేమీ కాకుండా నువ్వు కాపాడావు. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. జీవితంలో ఒక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఫోకస్ అండ్ బిలీవ్. ఈ రోజు ఈ అందమైన పువ్వుల్ని తీసుకెళ్లి తాతయ్య రూమ్ ని అలంకరించబోతున్నాను. ఈ పువ్వుల్లో వచ్చే వాసనని తాతయ్య పీల్చారంటే ఆ సువాసనకి మై మర్చిపోతారు. ఇంత సువాసన వచ్చే పువ్వులు ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకవు. అందుకనే కాస్త ఎక్కువే తీసుకెళ్తాను. ఈ డబడబా అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కడుపు నిండా తినే వచ్చాను కదా. అయితే మరి ఈ శబ్దం మరో చోట నుంచి వస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. చూస్తుంటే వాల్కెనో పేలేలా ఉంది. హలో, నేను మెజీషియన్ జ్వాలాముఖిని. కానీ నాకు చాలా బాధగా ఉంది. మనం కాసేపు ఆడుకుందామా? ఆడుకుందాం, కానీ ఏ ఆట ఆడుకుందాం? థ్యాంక్ యూ.
బాగుంది కదా, సరదాగా ఉంది కదా. సరదాగా ఉందా? మనసుంటే మార్గం ఉంటుంది. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తే దారుంటుంది. నేను ఇప్పుడే ఆడుకోవడం మొదలు పెట్టాను, తను పారిపోయాడు. నేను తనని వదిలిపెట్టను. నువ్వు ఎవరు? నేను మెజీషియన్ జ్వాలాముఖిని, కానీ నాకు చాలా బాధగా ఉంది. కాసేపు మనం ఆడుకుందామా? ఆడుకో ఆడుకో. థ్యాంక్ యూ. ఎందుకు ఇలా చేస్తున్నారు అంకుల్? కారణం లేకుండా అన్నిటిని ఎందుకు తగలబెడుతున్నారు? నేను మెజీషియన్ జ్వాలాముఖిని, కానీ నాకు చాలా బాధగా ఉంది. అందుకే కాసేపు సరదాగా ఆడుకుంటున్నాను. అలా ఆడుకుంటున్న సమయంలో జనం వాళ్ళంతట వాళ్లే కాలిపోతున్నారు. నేనేం చెయ్యను? నువ్వు చూస్తావా? ఇదిగో చూడు. మైరా, వరుణ్, జాగ్రత్త. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ నాకే మార్గం కనపడడం లేదు. జ్వాలాముఖి అన్నయ్య, ఆల్రెడీ మీరు నాతో ఆడేసుకున్నారు కదా, ఇంకా ఎందుకు అన్నయ్య? భలే సరదాగా ఉంది. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి గంతులు వేయండి, అంతేకాని నాతో పెట్టుకోవద్దు. మీరు నా ముందు ఎందుకు పనికిరారు? మెజిషియన్ జ్వాలాముఖి, రుద్ర వయస్సును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. బాయిస్కా సకు. నేను నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు నిజంగా నాతో ఫైట్ చేయాలనుకుంటే ఇదిగో కాచుకో. ఇక మీలో ఎవరిని నేను వదిలిపెట్టను. మెజిషియన్ జ్వాలాముఖి, నీ ఆటలు ఎక్కడ కాదు ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రదర్శించు. ఎందుకంటే ఇక్కడ ఈ జైసింగ్ చౌహాన్ ఈ సన్ సిటీ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాడు. అర్థమైందా? జైసింగ్ చౌహాన్, నేను కాసేపు సరదాగా ఆడుకుంటున్నాను, కానీ నువ్వు మధ్యలోకొచ్చి చాలా తప్పు చేశావు. సారీ చెప్పు, సారీ చెప్పు, త్వరగా చెప్పు, లేదంటే నాకు కోపం వస్తుంది. నేను సారీ చెప్పాలా? ఇప్పుడు తప్పు చేసింది నువ్వే. నువ్వు చేసిన తప్పుకి నువ్వే సారీ చెప్పాలి. ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకూడదు. నువ్వు ఏమన్నావు? నేను సారీ చెప్పాలా? మెజీషియన్ జ్వాలాముఖి సారీ చెప్పాలా?
ఏంటిది? మీరు ఏం చేస్తున్నారు? ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ ఫ్రీజో వీలేదు. మెజిషియన్ జ్వాలాముఖి, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ జైసింగ్ చౌహాన్ ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఎప్పటికీ ఏమీ చేయలేరు. జై సింగ్ చౌహాన్, నువ్వు సన్ సిటీలో ఉన్నంత వరకు నేనిక్కడ అస్సలు సంతోషంగా ఆడుకోలేను. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పిల్లలు త్వరగా రండి, మీకోసం నేను ఫ్రెష్ జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. రుద్ర, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు నువ్వెంతో బ్రహ్మాండంగా మ్యాజిక్ చేసి సమయానికి నాకు సహాయపడ్డావు. థ్యాంక్ యూ తాతయ్య గారు. తాత జ్వాలాముఖి ఒంటి చుట్టూ ఒక ఫైర్ బాల్ లాగా మండుతూనే ఉంది. వాడి మీద కాస్త నీళ్లు పోయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే వాడిని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి. రుద్ర, ముందుగా నువ్వు నీటిని బాగా కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. నువ్వు గనక అది నేర్చుకున్నావంటే ఆ మెజిషియన్ జ్వాలాముఖిని నువ్వెంతో సునాయాసంగా కంట్రోల్ చేయగలవు. నాకు అర్థమైంది తాతయ్య, కానీ అది ఎలా చేయాలి? అదెంతో సులభం, కానీ సమస్యలన్నింటినీ అధిగమించడానికి మొదటి మంత్రం ఏమిటో ఒకసారి చెప్పు చూద్దాం. అదేంటో నాకు తెలుసు తాతయ్య. ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, రెండవ మంత్రాన్ని శ్రద్ధగా విను. ఈ మంత్రాన్ని ఉచ్చరించి భూమి లోపల ఉన్న నీటిని బయటికి తీసుకురావచ్చు. మొదటి మంత్రం ఫోకస్ అండ్ బిలీవ్. నేను రెండో మంత్రం కూడా వింటాను. నేర్చుకుంటే నన్ను నేను రక్షించుకోగలను కదా. ఇబాయిస్కా జిబాయిస్కా వాటర్ ఫౌంటైన్. మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్య, నన్ను ఎందుకు ఇలా నీళ్ళల్లో ఎగిరేటట్టు చేస్తున్నారు? రంగీలా, ఏమిటి బాగా ఇరుక్కున్నావా? దొంగచాటుగా మంత్రాలను వినటం మంచి పద్ధతి కాదు. నీలో మార్పు రానంత వరకు ఇలా నువ్వు ఇరుక్కుంటూనే ఉంటావు. ప్లీజ్ తాతయ్య, నన్ను కిందకి దింపండి, కిందకి దింపండి. నాయన నన్ను ఎరిగింది. అద్భుతంగా ఉంది. జై సింగ్ చౌహాన్, నీ బంగ్లా అద్భుతంగా ఉంది. ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? నన్ను చాలా అవమానించావు జైసింగ్. నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను.
ఏమిటిదంతా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిద్ర లేచావా జైసింగ్ చౌహాన్? హే, ఇది మెజీషియన్ జ్వాలాముఖి జైలు. ఇందులోంచి తప్పించుకోవడం కాదు, దీన్ని నువ్వు తాకలేవు కూడా. నేను కాసేపు సరదాగా ఆడుకుంటున్నానంతే, కానీ నా సరదాని నువ్వు పాడు చేశావు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఇక నువ్వు నన్ను ఓడించలేవు. హాయిగా ఆడుకుంటాను. నీకు కోపమేమీ రాలేదు కదా? ఏమైంది? నోట మాట రావడం లేదా? జ్వాలాముఖి, నేను నిన్ను వదిలిపెట్టను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ డిసపియర్. బంధించబడ్డా కూడా నీ పొగరు అణగలేదా? నీ మ్యాజిక్ ఈ జైల్ని ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. నిద్రపో, నిద్రపో. తాతయ్య, తాతయ్య, తాతయ్యని వదిలేసాయి. రంగీలా ఎందుకని ఇక్కడ పడుకున్నారు? రంగీలా, లగండి, లగండి. రుద్ర, రుద్ర, తాతయ్యని వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. తాతయ్యని వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. జ్వాలాముఖి మన తాతయ్యని ఎత్తుకెళ్ళిపోయాడు. ఏంటి? అవును. రుద్ర, తాతయ్యను వెతకాలి బయటకు వచ్చాం, కానీ ఎక్కడ వెతుకుతాం? రంగీలా ఫస్ట్ టైం మెజిషియన్ జ్వాలాముఖి బాల్కనీ నుంచి బయటికి రావడం చూశారు. వాడు తాతయ్యని అక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు. తను చాలా శక్తివంతుడు కదా, తనతో ఎలా మనం పోరాడగలము? తాతయ్య చెప్పిన ఒక విషయాన్ని గుర్తుంచుకో. మన మీద మనకి నమ్మకం ఉంటే మన వల్ల ఏదైనా సాధ్యమే. సరే చెప్పు, తాతయ్య గురు మంత్రం ఏంటో? ఫోకస్ అండ్ బిలీవ్. అక్కడ చూడు, వెళ్తాను. రుద్ర, తాతయ్య ఎక్కడున్నారు? ఆ మెజిషియన్ కూడా ఎక్కడెక్కడ ఉండుంటాడు. సరే వినండి, ఓకే? తాతయ్య, తాతయ్య, తాతయ్య లేకండి. తాతయ్య, కళ్ళు తెరవలేవండి తాతయ్య. ఓ, మీరు ఇక్కడికి కూడా వచ్చేసారా? మీ తాతయ్యని విడిపించుకు వెళ్ళడానికా? అంటే మీ అంతట మీరే ఈ జ్వాలాముఖితో గొడవ పెట్టుకుంటున్నారా? ఇప్పుడు మీతో ఆడుకోవడం భలే సరదాగా ఉంటుంది. తాతయ్య, మీరు వింటున్నారా? అరే అరే, మీరు ఎలా వింటారు? గాఢ నిద్రలో ఉన్నారు కదా. ఏంటి పారిపోతున్నారా? మీ తాతయ్యని విడిపించుకు వెళ్ళరా? రండి, విడిపించుకెళ్ళండి. ఇప్పుడేం చేయాలి? దీన్ని నా వల్ల పగలు కొట్టడం అవ్వట్లేదే. మైరా వరుణులు కూడా ఆ మెజిషియన్ తో చాలాసేపు పోరాడలేరు. ఇప్పుడు నా దగ్గర ఒకే మార్గం ఉంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి.
పారిపోండి పారిపోండి భలే సరదాగా ఉంది. మైరా జాగ్రత్త. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇరుక్కున్నాం. ఒక్క నిమిషం, ఏంటి ఇద్దరే ఉన్నారు? మూడో వాడు కనపడడం లేదేంటి? అదే ఆ పిల్లాడు, అదే అతని పేరేంటి? రుద్ర. తను ఎక్కడికి వెళ్ళాడు? ఇది మోసం అంటే దీనికి అర్థం నేను వీళ్లతో ఆడుకోవడం లేదు. వీళ్ళు నన్ను మోసం చేసి నా దృష్టి మరల్చారు. ఏడియా మూడవ పిల్లాడు. రుద్ర, మీ తాతయ్యని కాపాడడానికి వచ్చావా? చాలా ధైర్యవంతుడివి. నాకు ధైర్యవంతులంటే చాలా ఇష్టం. నీతో ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది. సరేరా, మనిద్దరం సరదాగా ఆడుకుందాం. ఐ హోప్ యు డోంట్ మైండ్. Zibaiska water fountain. ఈ నీళ్లు నన్ను ఎక్కువసేపు ఆపలేవు రుద్రా. Zibaiska water fountain. Zibaiska boom, chick chick boom. నాతో తలపడేందుకు మీకు ఎంత ధైర్యం ఉండాలి. కాచుకోండి. ఈ రోజు నా శక్తులన్నీ ఏమైపోయాయి. నా మ్యాజిక్ ఎందుకు పని చేయడం లేదు? మెజిషియన్ జ్వాలాముఖి, నీ శరీరం మొత్తం నీళ్లతో నిండిపోయింది. అందుచేత నీ దగ్గర ఎలాంటి శక్తి లేదు. ఇంకెప్పుడు నీ వల్ల మ్యాజిక్ చేయడమే కుదరదు. ఏంటి? మెజిషియన్ జ్వాలాముఖి, రుద్రతో తలపడి ఓడిపోయావా? నువ్వు నీ శక్తిని పూర్తిగా కోల్పోయినట్టున్నావు.
వెళ్ళిపో. ఇంకెప్పుడు నువ్వు నీ జీవితంలో ఈ సన్ సిటీ వైపు కన్నెత్తి చూడకూడదు. ఒకవేళ నేను లేకపోయినా ఈ సన్ సిటీని రక్షించడానికి రుద్ర ఉన్నాడు. రుద్ర ఉన్నంత వరకు సన్ సిటీని ఎవరు ఏమీ చేయలేరు. రుద్ర, శభాష్, నువ్వు సామాన్యుడివి కాదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.